నెక్స్ట్ స్వేచ్ఛ చూస్తే స్వేచ్ఛలో మనకి ప్రధానంగా దీని గురించే కనపడుతుంది. రాహుల్ గాంధీ గారు చెప్పింది 5 రకాలుగా ఓట్ల చోరీ అయింది, సింగిల్ బెడ్రూమ్ ఇంట్లో 100 ఓట్లు, బీజేపీ కోసం ఏసీ తాపత్రయం, మహారాష్ట్ర, హర్యానా, కర్ణాటకలో ఓట్ల దొంగతనం, ఒకే ఓటర్ పేరున ఒకే ఫోటోతో వేర్వేరు బూతుల్లో నమోదు, పక్కా ఆధారాలతో రాహుల్ గాంధీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్. ఎన్నికల సంఘం ఖండించింది. మాట్లాడాలి దాని గురించి కొంచెం డీటెయిల్గా మనం డిస్కస్ చేయాల్సిన అంశం అది. ఇక అక్రమాస్తుల చిట్టా ఎంతోమందికి చావుకు కారణమై సంపాదించిన సొమ్ము. ఈ అహూజా గురించి రాశారు వీళ్ళు, సునీల్ ఆశిష్ గురించి. కేంద్రం కుట్ర, రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వరా, మోదీ అమిత్ షా మాత్రం కలిసి వచ్చారు, మేము అడిగితే మాత్రం మౌనమా అంట. ఇప్పుడు ప్రధానమంత్రి, హోంమంత్రి అడిగిన అపాయింట్మెంటు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అడిగిన అపాయింట్మెంట్ తేడా ఉంటుందండి. ప్రధానమంత్రి, హోంమంత్రి అడిగితే రాష్ట్రపతి గారు అపాయింట్మెంట్ ఖచ్చితంగా ఇచ్చేస్తారు. కానీ ఒక ముఖ్యమంత్రి అడిగితే సిచ్యువేషన్స్ డిమాండ్ బట్టి ఉంటాయి. వాళ్ళకి ఇచ్చారు, మాకు ఇవ్వలేదంటే ఎలా కుదురుతుంది అది? కష్టాల్లో కాషాయం అంటండి. ఇటు పార్టీ, అటు ప్రజా సమస్యలు ఒకే సమయంలో రెండింటిపై ఫోకస్. ఇంటర్నల్ ఇష్యూస్తో పార్టీ సతమతం, కొనసాగుతున్న నేతల ఆధిపత్య పోరు. చూద్దాం. ఇక ఎన్నికలపై ఏం చేద్దాం, రిజర్వేషన్లు, గ్రామాల పరిస్థితిపై సర్కారా, త్వరలో పీఏసీ మీటింగ్, సీనియర్లు, పార్టీ ముఖ్య నేతల నుంచి ఫీడ్బ్యాక్, పార్టీ పరంగా 40% అమలుపై డిస్కషన్, ప్రజలను కన్విన్స్ చేసేందుకు పార్టీ ప్లాన్. అయిపోయింది, క్లియర్. తండ్రి కోసం కవిత పోరాటం, కాళేశ్వరంపై న్యాయపడడానికి సన్నాహాలు, 2 రోజులుగా న్యాయ నిపుణులతో చర్చలు, ఆయా నివేదికలపై న్యాయస్థానాల్లో అప్పీల్స్, త్వరలోనే ప్రభుత్వ ఆరోపణలపై లీగల్ ఫైట్ అంట. అంటే ఏదో విధంగా కేసీఆర్ని ఆకర్షించాలి ఇప్పుడు, ఎందుకంటే కొంచెం దూరం పెట్టారు కదా ఇవ్వండి పాపం. అందుకని పాపం తండ్రి గుర్తింపు కోసం కష్టపడుతుంది కవితక్క.